మనము ఈరోజు పితృపక్షాలు లేదా మహాలయ పక్షాల గురించి తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియోని మీరందరూ వాచ్ చేయండి. ముఖ్యంగా మనం భాద్రపద మాసంలో ఉన్నాం. భాద్రపద మాసం అంటే ఒక వినాయక చవితే కాదు, అనంత పద్మనాభ చతుర్దశి, పైగా మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు అనేటివి వస్తాయి. అది మనందరికీ తెలిసిందే. పండగలే కాదు, మన పితృదేవతలని స్మరించుకోవడానికి ఈ 15 రోజులు కూడా ఉంటున్నాయి. సో కాబట్టి మనం ఈ 15 రోజుల గురించి కొంచెం తెలుసుకుందాం. భాద్రపద మాసం బహుళ పాడ్యమి అంటే సెప్టెంబర్ 18వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు భాద్రపద మాసం బహుళ అమావాస్య వరకు ఈ 15 రోజులు పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలు అని అంటారు. ఈ 15 రోజులు ముఖ్యంగా మన పితృదేవతల కోసమే ఈ 15 రోజులు ఉంటుంది. మనం ఇప్పుడు వర్ష ఋతువులో ఉన్నాం. వర్ష ఋతువు అంటే అందరికీ తెలుసు, పగలు తక్కువగా ఉంటుంది, రాత్రి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి చీకట్లలో, ఈ చీకటి వెలుగులలో మన పెద్దవాళ్ళందరూ సులభంగా మనల్ని చేరుకుంటారు. అందుకని ఈ 15 రోజులని చాలా ముఖ్యంగా అందరూ తీసుకోవాలి. ఈ 15 రోజులలో మనం పితృదేవతలను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్మరిస్తారు. మనము తర్పణాలను వదులుతాము, పిండ ప్రదానాలను చేస్తాం. పెద్దవారు ఏ తిథిలో అయితే చనిపోతారో ఆ తిథి రోజున మనము వారికి తర్పణాలను వదులుతూ పిండ ప్రదానాలను చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది మర్చిపోకుండా మనం చేయాల్సిన పద్ధతులు అండి ఇవి. దీనివలన మనకు వంశాభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాదు ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. ఈ 15 రోజులు చేయడం వల్ల మనకి ఎంతటి కష్టాలనైనా తొలగించవచ్చు. మన పెద్దవారు ఎన్నో నిగూఢ అర్థాలను పెట్టారు. కాబట్టి ఇవన్నీ మనం పాటిద్దాం. ఈ 15 రోజులు ఎవ్వరూ మర్చిపోవద్దు. వారి వారి శక్తి మేర మనం ఆచరిద్దాం. కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటారు. వారందరూ సింపుల్గా నదీ తీరాలను కానీ లేకపోతే గుళ్ళకు కానీ వెళ్ళి తర్పణాలను వదిలి పిండ ప్రదానాలను చేసి పెద్దలను స్మరించుకుందాం.